హాయ్ హలో అండి. ఇవాళ మనము సపోటా తోటి ఒక రెసిపీ చేద్దాం రండి. దానికోసం నేను సపోటాస్ తీసుకున్నాను. సపోటాస్ని మిక్సర్ బౌల్లో వేసుకొని గుజ్జు తీసుకున్నాను, సీడ్స్ సపరేట్ చేసేసాను, తొక్కలు కూడా. దాంతోపాటు ఒక 2.5 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి. దాని తర్వాత నేను దీనికి ఇది స్వీట్ రెసిపీ కాబట్టి బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన స్వీట్నెస్ని తగ్గట్టు నేను బెల్లం యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని గీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసుకుంటున్నాను. రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో మొత్తము అందులో కొంచెం ఇలాచీ వేసి కూడా మిక్సీ పట్టుకున్నాను, ఫ్లేవర్ కోసము, ఇలాచీ ఫ్లేవర్ కోసం. దాని తర్వాత అదే ప్యాన్లో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అదంతా వేసేసి బాగా పచ్చివాసన పోయిన దాకా బాగా వేగనివ్వాలి. దాని తర్వాత మనం కొంచెం 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని దాన్ని బాగా ఇంకా ఉడకనిచ్చాను. దాని తర్వాత ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని బాగా దగ్గర పడిన దాకా ఉడకనివ్వాలి. దాని తర్వాత మన రెసిపీ రెడీ అయిపోయింది, సపోటా హల్వా. దాని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ తోటి సర్వ్ చేసుకుంటే ఇది వేడివేడిగా అయినా తినొచ్చు, లేకపోతే చల్లార్చుకొని అయినా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి. సీజనల్ ఫుడ్తో చాలా టేస్టీగా ఉంది.